ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే రామానుజాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే. శ్రీశైలదయాపాత్రం శ్రీభక్తగుణార్ణవం యతీంద్రం ప్రవణం వందే రమ్యజాతరం మునిం. జై శ్రీమన్నారాయణ. ఈగల మీడియా ప్రేక్షకులకు ఈరోజు మనము ఏ నక్షత్రం వారు ఏ వృక్షాన్ని నాటితే ఆ యొక్క మరి అనుగ్రహం కలుగుతుంది అనే విషయం గురించి మనం చెప్పుకుంటున్నాం. చిత్తా నక్షత్రం వారు మారేడు వృక్షాన్ని పెంచాలి. ఇది ప్రతి ఇంటి దగ్గర పెంచుకునేటువంటి అవకాశం ఉండదండి. కొంతమందికి కొంత స్థలం ఉంటుంది గృహాల దగ్గర, ఆ పూల మొక్కలు అవన్నీ వేసుకోవటానికి. కానీ అన్ని మొక్కలు కూడా ఇంటి దగ్గరలో వేసుకోవటానికి ఉండదు. వీటికి ముళ్ళులు ఉంటాయి కాబట్టి ఈ ముళ్ళ వృక్షం ఇంటికి కొద్ది దూరంగా పెంచవలసి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క చిత్తా నక్షత్రం వారు తాడి చెట్టుని కూడా పెంచవచ్చు. ఈ తాడి చెట్టు మన ఇంటి దగ్గర వేసుకోవటానికి కుదరదు. ఏదైనా పొలాల్లో కానీ క్షేత్రాల దగ్గర కానీ పెద్ద పెద్ద ఖాళీ ప్రాంతంలోనే ఆ యొక్క తాడి చెట్టు పెంచడానికి వీలవుతుంది. ఈ మారేడు వృక్షం అనేది ఏదన్నా దేవాలయాల దగ్గర ఖాళీ ప్రాంతం ఉంటే ఆ దేవాలయాల దగ్గర ఈ మారేడు వృక్షాన్ని పెంచడానికి వీలవుతుంది. ఈ మారేడు వృక్షం మీరు పెంచలేనప్పుడు పరిస్థితుల్లో ఒక 5 మొక్కలు మారేడు మొక్కలు కొనండి. కొని ఈ యొక్క పొలాలు ఉన్న వాళ్ళకి కానీ దేవాలయాలు ఎక్కడ ఖాళీ ప్రాంతంలో ఉంటే ఒక్కొక్క మొక్క మీరు పాతిరండి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చెప్పండి కాస్త నీళ్ళు పోయమని. అది దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతుంది. ఆ యొక్క మారేడు దళాలు మీరు పెంచిన వృక్షం నుంచి వచ్చే మారేడు దళాలు శివునికి అర్చించడానికి ఉపయోగపడతాయి, లక్ష్మీదేవిని పూజించడానికి ఉపయోగపడతాయి. అలాగా ఆ యొక్క పత్రాల ద్వారా వాళ్ళు చేస్తున్నటువంటి ఆ ఫలితం మీకు లభిస్తుంది. ఈ మారేడు దళాలు లక్ష్మీ స్వరూపం. అదేవిధంగా తాడి చెట్టు మనకి ఎక్కడికి వెళ్ళినా ఈ యొక్క పల్లెటూరు ప్రాంతాల్లో కనపడుతూ ఉంటాయి తాడి చెట్లు. ఈ యొక్క చిత్తా నక్షత్రం వారు ఎక్కడైనా పొలాల్లో తాడి చెట్టును పాతండి, అది పెరుగుతూ ఉంటుంది. దానికి నీళ్లు ప్రత్యేకం చేయవలసిన పని లేదు. దానికి ఎదిగిపోతూ ఉంటుంది. అలాగా పాతిన తర్వాత పల్లెటూరు ప్రాంతాల్లో ఈ యొక్క తాడి చెట్టు మీకు దొరుకుతుంది అని అనుకున్న వాళ్ళు ఆ తాడి చెట్టు దగ్గరికి వెళ్ళి మంగళవారం రోజు మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మనసులో తలుసుకుంటూ ఆ తాడి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి. ఇలాగ 7 మంగళవారాలు చేయండి. అదే మీరు ఈ యొక్క పట్టణ ప్రాంతాలు ఉన్న వాళ్ళైతే ప్రతి దేవాలయాల్లో కూడా మారేడు వృక్షం కనపడుతుంది. మారేడు చెట్టు లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆ మారేడు చెట్టు దగ్గర బియ్యం పిండితోటి ఒక ప్రమిదను తయారు చేసి దాంట్లో ఆవు నెయ్యి పోసి ఆ మారేడు చెట్టు దగ్గర పద్మం వేసి ఆ పద్మం మీద ఈ యొక్క పిండి దీపాన్ని పెట్టి మీరు ఆ యొక్క వృక్షం చుట్టూ కూడా 21 ప్రదక్షిణ చేయండి. మీకు ఐశ్వర్యం కలుగుతుంది. కాస్త నీళ్లు పోస్తూ ఉండండి ప్రతిరోజు కూడా ఆ మారేడు చెట్టుకి. దానివల్ల కూడా మీరు ఆయురారోగ్యవంతులు అవుతారు. మారేడు దళాన్ని ప్రతి సోమవారం కూడా వచ్చి 4 మారేడు దళాలు మీరు తీసుకుని ఆ దళాలు శివుని దగ్గర లేదా నందీశ్వరుని దగ్గర పెట్టండి. మీకు ఐశ్వర్యం కలుగుతుంది. మీలో ఉన్న ఆవేశం తగ్గిస్తాడు ఆ యొక్క వృక్షం. మీలో ఉన్నట్టు ఆవేశాన్ని తాపాన్ని తగ్గిస్తుంది. ఆ చెట్టు కింద కాసేపు ధ్యానంలో కూర్చోండి. పంచాక్షర మంత్రం చేయండి లేదా అష్టాక్షర మంత్రం చేయండి. మీరు అలా మరి కాసేపు కూర్చొని అలా ధ్యానంలో కూర్చొని పంచాక్షర మంత్రం చేయండి. అక్కడ ఆ చెట్టు కింద మీలో వైబ్రేషన్స్ మారుతూ ఉంటాయి. మీలో ఉన్నటువంటి అహంభావాన్ని కానీ కోపాన్ని కానీ అవన్నీ తీసేస్తుంది. ఆ యొక్క వృక్షం నుండి వచ్చేటువంటి ఆ గాలుల వల్ల మనలో మరి వైబ్రేషన్స్ మారుతూ ఉంటాయి. మీరు ఆ విధంగా అక్కడ చేయండి. చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నామండి, మాకేమీ ధనం రావట్లేదు, మేము చాలా ఇబ్బందులు పడిపోతున్నాం అనుకున్న వాళ్ళు అక్కడ పిండి దీపం పెట్టి కొద్దిగా బెల్లాన్ని నైవేద్యం పెట్టి ఆ వృక్షానికి చెంబుతో 10 నీళ్లు పోసి అక్కడే కూర్చుని
ఓం శ్రీ లక్ష్మీ నమః అంటూ కూడా 108 సార్లు ఈ మంత్రాన్ని జపిస్తూ, అమ్మ తల్లి, నేను ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, నా ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపెట్టు అని చెప్పేసి ఆ లక్ష్మీదేవిని ధ్యానిస్తూ అక్కడ ఈ మంత్రాన్ని జపించండి. ఇలాగ మీరు ప్రతి మంగళవారం కూడా ఈ పని చేయండి. ప్రతి మంగళవారం 18 మంగళవారాలు చేయండి. ఈ విధంగా మీకు ఆర్థిక లోటు తీరిపోతుంది, ఆర్థిక ఇబ్బందులను బయటపడతారు. ఈ విధంగా మీరు పరిష్కరించుకుంటే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ చక్కటి పరిష్కారం వల్ల మీలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, మీ గృహంలో ఉన్నటువంటి ఇబ్బందులు కానివ్వండి, అన్నీ తొలగిపోతాయి, ఎటువంటి సందేహం లేదు. ఈ విధంగా ఆచరించి మీరు అష్టైశ్వర్య భోగభాగ్యవంతులు అవుతారని చెప్పి భావిస్తూ, ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఎల్లవేళ మిమ్మల్ని కాపాడి రక్షించాలని చెప్పి భావిస్తూ, లోకా సమస్తా సుఖినో భవతు.